ఉపాధి కోసం బహ్రెయిన్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బాబు గల్ఫ్లో 3 నెలల క్రితం మట్టి పెళ్లలు విరిగిపడి మృత్యువాత పడ్డారు. గత 10 ఏళ్ల నుంచి గల్ఫ్లో 2000 మంది మరణించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గంలో ఇద్దరికీ ఎక్స్గ్రేషియా అందించినట్లు తెలిపారు. మరోవైపు గల్ఫ్ బాధితులందరికీ కూడా ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత సంక్షేమ సంఘం నాయకులు కోరారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గత శాసనసభ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి భరోసాగా ఉంటుందని చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇక్కడ కోనరావుపేట మండలం వేములవాడ నియోజకవర్గంలోని బావుసాయిపేట గ్రామంలో మిత్రుడు బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ వారు ప్రమాదవశాత్తు మరణించడం, దళిత కుటుంబానికి సంబంధించినటువంటి బాగా వెనుకబడినటువంటి కుటుంబం మరణించిన నాడు కూడా మేము వచ్చి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ఆనాడు చెప్పడం జరిగింది. ప్రజల ఆశీస్సుతో ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో అనేక పథకాలు హామీలు ఇచ్చినవి అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో వేముల నియోజకవర్గంలో 2 ఇక్కడ బావుసాయిపేట మరిపల్లిలో కూడా ఒకరు మరణించినటువంటి వారి కుటుంబాలకు మరి 100 రోజుల లోపలనే ఏ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని చెప్పని